అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశంలోని మైనారిటీ వర్గాల సాధికారత కోసం తీసుకొచ్చిన ఒక పవర్ఫుల్ ప్రోగ్రాం, అదే ప్రధానమంత్రి వికాస్ పథకం. షార్ట్గా చెప్పాలంటే పీఎం వికాస్. మీలో ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ స్కీమ్ గురించి మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ విశ్లేషణ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, అసలు పీఎం వికాస్ అంటే ఏంటి? తర్వాత, దీన్ని ఒక ఏకీకృత ఫ్రేమ్వర్క్ అని ఎందుకంటారు? దీనిలో ఉండే 4 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? ఆ తర్వాత, దీని ఫీచర్స్, బెనిఫిట్స్, ఫైనల్గా ఈ స్కీమ్ ఎందుకంత ఇంపార్టెంట్? ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసేద్దాం. రైట్, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ పీఎం వికాస్ స్కీమ్ అంటే ఏంటి? దీని బేసిక్ ఐడియా ఏంటో చూద్దాం. పీఎం వికాస్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్. ఆ పేర్లోనే ఉంది కదా, విరాసత్ అంటే వారసత్వం. మన స్కిల్స్, మన కల్చర్ని కాపాడి ముందుకు తీసుకెళ్లే స్కీమ్ అనమాట. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇక మెయిన్ గోల్ ఏంటంటే మైనారిటీ కమ్యూనిటీస్ని సోషల్గా, ఎకనామికల్గా ఎంపవర్ చేయడమే. ఓకే, నెక్స్ట్ సెక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ స్కీమ్ని జస్ట్ ఒక స్కీమ్ అనకుండా ఒక యూనిఫైడ్ ఎంపవర్మెంట్ ఫ్రేమ్వర్క్ అని ఎందుకంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే ఈ స్కీమ్లో ఉన్న అసలైన స్పెషాలిటీ. దీన్ని ఒక కన్వర్జెన్స్ స్కీమ్ అని పిలుస్తారు. కన్వర్జెన్స్ అంటే ఏంటి? కలపడం. అంటే ఇంతకు ముందు విడివిడిగా రన్నవుతున్న చాలా స్కీమ్స్ని, వాటన్నింటినీ కలిపి ఒకే ఒక పెద్ద గొడుగు కిందకు తెచ్చారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే రిసోర్సెస్ వేస్ట్ అవ్వవు, ఎఫిషియన్సీ పెరుగుతుంది, మైనారిటీల డెవలప్మెంట్ ఇంకా ఫోకస్డ్గా జరుగుతుంది. ఆ కలిపిన స్కీమ్స్ ఏంటో ఇక్కడ చూడొచ్చు. చూడండి, యూత్ స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఖో ఔర్ కమావో, మహిళల కోసం నయీ రోష్ని, ట్రెడిషనల్ ఆర్టిస్ట్స్ కోసం ఉస్తాద్, ఇలా మొత్తం 5 వేర్వేరు స్కీమ్స్ని ఇప్పుడు పీఎం వికాస్లో కలిపేశారు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ 5 పేర్లనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సరే, మరి ఈ స్కీమ్ ఎవరికోసం? గవర్నమెంట్ నోటిఫై చేసిన 6 మైనారిటీ కమ్యూనిటీస్ అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్షీలు, వీళ్లందరూ దీనికి అర్హులు. అంతేకాదు, వీళ్లలోనే ముఖ్యంగా మహిళలు, యూత్, ఆర్టిస్టులు ఇంకా దివ్యాంగులకు స్పెషల్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చాం. ఈ పీఎం వికాస్ అనే ప్రోగ్రాంని 4 పిల్లర్స్ మీద బిల్డ్ చేశారు. ఆ 4 కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. జస్ట్ 4. ఈ 4గే ఈ మొత్తం స్కీమ్కి బేస్. అసలు ఏంటా 4 పిల్లర్స్? అవి మైనారిటీ కమ్యూనిటీస్ లైఫ్స్ని ఎలా మార్చబోతున్నాయి? ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్, ఒక్కొక్కడిగా చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్, అంటే నైపుణ్యం, శిక్షణ. ఇది కేవలం పాత వృత్తులకే కాదు, ఇప్పుడు మార్కెట్లో డిమాండున్న కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి మోడర్న్ స్కిల్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఫైనల్ గోల్ సింపుల్: యూత్కి మంచి జాబ్స్ వచ్చేలా చేయటం, లేదా వాళ్లే సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకునేలా సపోర్ట్ చేయడం. రెండోది, ఇది కంప్లీట్గా మహిళల కోసం డిజైన్ చేసింది, ఉమెన్ లీడర్షిప్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇక్కడ ఆలోచన ఏంటంటే మహిళల్ని కేవలం బెనిఫిషరీస్గా చూడటం కాదు, వాళ్లని లీడర్స్గా, బిజినెస్ ఓనర్స్గా తయారు చేయడం. అందుకే వాళ్లకి లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వడం, బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్స్, మార్కెటింగ్ సపోర్ట్ లాంటివి అందిస్తారు. తద్వారా వాళ్లు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతారు. ఇక మూడోది ఎడ్యుకేషన్. చాలామంది రకరకాల కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేస్తుంటారు కదా, అలాంటి వాళ్లకి ఇది ఒక సెకండ్ ఛాన్స్ లాంటిదే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటే NIOS ద్వారా వాళ్లు మళ్లీ తమ చదువుని కంటిన్యూ చేసి 10th క్లాస్ గానీ, ఇంటర్ గానీ కంప్లీట్ చేయొచ్చు. 4వ పిల్లర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అంటే మౌలిక సదుపాయాలు. ఎందుకంటే స్కిల్స్ నేర్పించాలన్నా, చదువు చెప్పాలన్నా మంచి ఫెసిలిటీస్ కావాలి కదా. అందుకే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం అంటే PMJVKతో టైఅప్ అయి మైనారిటీలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో కొత్త స్కూల్స్, స్కిల్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్ లాంటివి కట్టడానికి ఫండ్స్ ఇస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు సెక్షన్ 4కి వచ్చేశాం. ఈ స్కీమ్కి ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సో జాగ్రత్తగా గమనించండి. రైట్, ఈ స్కీమ్ స్పెషాలిటీలేంటో చూద్దాం. 1, ఇది హోలిస్టిక్ అప్రోచ్, అంటే స్కిల్స్, ఎడ్యుకేషన్, లీడర్షిప్ అన్నీ ఒకే ప్యాకేజ్లో ఉంటాయి. 2, మహిళలు,
దివ్యాంగుల మీద స్పెషల్ ఫోకస్, వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. 3 నాన్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు కూడా ఇందులో కొంత పర్సెంటేజ్ అవకాశం కల్పించడం. ఇది సోషల్ హార్మోనీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్, సో ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. మరి దీనివల్ల కలిగే లాభాలేంటి? చాలా సింపుల్ అండ్ క్లియర్. మైనారిటీ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, సొంతంగా బిజినెస్లు పెట్టుకోవడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వాళ్ల ట్రెడిషనల్ స్కిల్స్, కల్చర్ ప్రొటెక్ట్ అవుతాయి, డ్రాప్అవుట్స్కి మళ్లీ చదువుకునే అవకాశం వస్తుంది. ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? వాళ్ల ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. సరే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చాం. అసలు ఈ పీఎం వికాస్ స్కీమ్ ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం ఒక కమ్యూనిటీ కోసమేనా, లేక దేశం మొత్తం మీద దీని ప్రభావం ఉంటుందా? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క కొటేషన్ చాలు ఈ స్కీమ్ యొక్క అసలైన ఉద్దేశం అర్థం చేసుకోవడానికి. పీఎం వికాస్ కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, ఇదొక సమగ్ర సాధికారితా మిషన్. అంటే ఏంటి? ఇది కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకునే స్కీమ్ కాదు. ఇది వాళ్ళకి అవకాశాలిచ్చి, స్కిల్స్ నేర్పించి, వాళ్ళ కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేసి, దేశ నిర్మాణంలో వాళ్లను కూడా భాగస్వాముల్ని చేసే ఒక పెద్ద మిషన్. మనం స్టార్టింగ్లో అనుకున్నట్లే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మస్ట్ నో టాపిక్. యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఇలా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ తీసుకున్నా దీన్నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో పీఎం వికాస్ స్కీమ్ మీద ఈ అనాలిసిస్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ స్కీమ్ మాత్రమే కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఐడియాకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీలాగే ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.